అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇగటండి చక్కెర పొంగల్ చేసుకుందాం. గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది టేస్ట్. చూసారా గోల్డెన్ కలర్ వచ్చింది. బాగా వేపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇగటండి ఇప్పుడు ఈ గ్లాస్తోనే మనం 2 గ్లాసులు కొబ్బరిలోని వేసుకుందాం. ఇంకటి 2 గ్లాసు వేసుకుందాం అండి. ఇందులోనే ఈ పప్పు కూడా వేసుకొని శుభ్రం కడుక్కుందాం అండి. ఇంకటి ఈ పప్పు ముందే శుభ్రంగా ఏరుకోవాలండి, ఏవి రాళ్ళు గట్ట ఏమి లేకన్నా. ఇప్పుడు ఇందులో బియ్యంలోని కలుపుకుందాం. ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని మనం శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ గ్లాస్తో 6 గ్లాసులు నీళ్ళు వేసుకుందామండి. 2 గ్లాసులు బియ్యం కదా, గ్లాస్ పప్పు, 6 గ్లాసులు వాటర్ వేద్దాం. 2 3 4 5 ఇంకటండి 6 గ్లాసులు నీళ్ళు నెయ్యి వేసుకుందామండి. కొంచెం కుక్కరు 3 విజిల్ రానిద్దామండి. ఇప్పుడు బెల్లం కొంచెం వేసుకుందామండి. ఇంకో బెల్లం బాగా కరిగిన తర్వాత వడకట్టుకుందామండి. మొత్తం బెల్లం వేసాను. 1/2 కేజీ బెల్లం ఉంటుందండి. 1/2 కేజీ వేసాను బెల్లం. చూసారా చిన్న చిన్న పీసుల్లాగా ఉంది. 3 విజిల్లు అయిపోయండి. తీసుకుందాం. చూసారా రైసు పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం వడకట్టుకుందామండి. బెల్లం పాకం వేసుకుందాం ఇందులో. ఇంకటండి వడపోసుకుందాం. చూసారా ఇసుక ఎలా వచ్చిందో. కంపల్సరీ వడకట్టుకోవాలండి. బయటని కొనుక్కున్నామంటే బెల్లం. ఇంకో చూసారా చెత్త చెదారం కూడా ఉంటుందండి ఇందులో. చెత్త చూసారా. బెల్లం పాకం వేస్తాం కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇలాంటి ఫాస్ట్గా అయిపోద్దండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఇప్పుడు మనం జీడిపప్పు వేపుకుందామండి. నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నాం కదా, జీడిపప్పు వేసుకుందాం, వేపుకుందాం. జీడిపప్పు ఫ్రై అయిపోయిందండి. కిస్మిస్ బాగా ఫ్రై అయిపోయి ఇందులో వేసుకుందాం. బాగా కలుపుకుందామండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చాలా సింపుల్, ఫాస్ట్. దేవుడికి ప్రసాదం కూడా చాలా ఇష్టం అండి అమ్మవారికి. ఈరోజు రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరికీ. ఓకే ఫ్రెండ్స్, దించే ముందు యాలకుల పౌడర్ వేసుకుందామండి. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అందరికీ, చిన్నలకి పెద్దలకి అందరికీ. ఓకే ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. నైవేద్యం పెడతాను ఇప్పుడు. దీని మీద ఇలా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.